అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ మేడ మీద చిక్కుడుకాయ మొక్కలను అదే బర్బాటి మొక్కలను పెంచుకోవచ్చండి. కుండీల్లో చాలా చక్కగా పెరుగుతాయి. ఇదిగోండి ఇవి వస్తున్న ఈ చిక్కుడుకాయలను. అయితే నేను చెప్పేది చిక్కుడుకాయ మొక్కలతో పాటు మిగతా మొక్కలను మనం పెంచుకోవాలనుకునేటప్పుడు ఒక మంచి మొక్కను మనం చూసాం అనుకోండి, దాని నుంచి ముందు మనం ఆ మొక్కను కాపాడే దిశగా ఆలోచించాలండి. అంటే ఇదిగోండి ఈ చిక్కుడుకాయలకు మనము జాగ్రత్తగా 1-2 చిక్కుడుకాయలను విడిచిపెట్టినట్లయితే చక్కగా అవి ఎండిపోతాయి. ఎండిపోయిన వాటిలో నుంచి మనకి విత్తనాలు వస్తాయండి. అవన్నీ అందరికీ తెలుసు. అయితే ముందు చిక్కుడుకాయ మొక్కలను మీరు వేసుకోవాలంటే మీ స్నేహితుల ఇంట కానీ చక్కగా మీకు తెలిసిన వారు ఎవరైనా చిక్కుడుకాయ మొక్కలను వేస్తే వారి దగ్గర విత్తనాలను మీరు తీసుకోవాలి. లేదంటే నర్సరీకి మీరు వెళ్ళినట్లయితే ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుందండి. చక్కగా ఆ విత్తనాలను తీసుకువచ్చి అడపా మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చక్కగా విత్తనాలు తెచ్చి మనం వేసుకున్నట్లయితే చిక్కుడుకాయ మొక్కలు వస్తాయి. వచ్చినవి ఒకవేళ మీకు సరి అయిన అంటే ఫలం కానీ ఫలితం మీకు కనిపించకపోతే వాటిని తీసివేయాలి. మంచి విత్తనాలను కొనుగోలు చేసి చక్కగా మీరు నాటిన తరువాత చక్కగా నిండుగా ఇదిగోండి ఇంత అందంగా మీకు నిబ్బరంగా చిక్కుడుకాయలు కానీ మీరు ఏది వేస్తే అది చక్కగా కనిపించినట్లయితే ఆ మొక్కను మీరు కాపాడుకోవాలి. దానికోసం మీరు ఇదిగోండి ఇలా ఎండిన చిక్కుడుకాయలను అన్నిట్లో కొన్ని వదిలేయాలంట. మనకు కావలసి మనం తుంచుకొని 1, 2, 3 మొక్కలకి 2 చొప్పున మీరు వదిలేసినట్లయితే తిరిగి అవే విత్తనాలయ్యి మొలకలుగా మనకి తిరిగి మొక్కలను ఎక్కువ ఇస్తాయన్నమాట. ఇదిగోండి చక్కగా ఈ విత్తనాలను మనం ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే ఇందులో బోలెడంటే ఒక్క చిక్కుడుకాయకి మీకు ఎలా లేదన్నా 10 విత్తనాల వరకు వస్తాయండి. కాబట్టి ఈ విత్తనాలను మనం ఎలా వేసుకోవాలి అంటే మీరు చిక్కుడుకాయలే కానీ కొన్ని వంకాయలు కానీ టొమాటోలు కానీ వేసుకోవాలనుకునేటప్పుడు కుండీల్లో ఏదైనా మొక్క ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో మీరు విత్తనాన్ని పెట్టాలి. ఎందుకంటే ఆ విత్తనం వచ్చి తిరిగి 3-4 అంగుళాలు పెరిగే వరకు ఒక సమయం పడుతుందన్నమాట. ఆ సమయం వరకు మనము ఏదో ఒక తొట్టులో వేసి ఇబ్బంది పడే కన్నా అక్కడక్కడ మనకున్న మొక్కలు ఉన్న చోటే పెట్టినట్లయితే మొక్క ఎదిగి అంటే కొన్ని మొక్కలకండి మళ్ళీ బేరపాదులకి వాటికి అలా పెట్టొచ్చు. కానీ తిరిగి మనం తీసి వేరే కుండీలోకి మార్చే ప్రక్రియ పనికిరాదు. కాబట్టి మనం బేరపాదులు అలాంటివి వేసేటప్పుడు ఒక దగ్గరే విత్తనాన్ని వేసుకొని దానికి ముందే పందిరి అన్నీ సెటప్ చేసుకొని ఆ విధంగా పెంచే తీరు ఉంటుంది. కానీ ఇలాంటి చిక్కుడు మొక్కలు కట్టండి ఒక 3-4 అంగుళాలు పెరిగిన తర్వాత మొక్కను తీసి వేరే కుండీల్లో అంటే మనకు నచ్చిన మన ఇంట్లో ఉన్నటువంటి కుండీలను చిన్న డబ్బాలను ఉపయోగించి ఆ మొక్కను అందులో వేసి ఎక్కువ మొక్కలను మనం పెంచుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఈ వచ్చిన చిక్కుడుకాయ పిక్కలను ఇదిగోండి ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ కుండీ ప్రదేశంలో వేస్తున్నాను. ఇలాగే కాకుండా మనకి ఏవైతే చిన్న ఉంటాయో ఎందుకంటే ఈ మొక్కను తీసి వేరే కుండీలో మనం విడివిడిగా వేసుకోవాలి. ఎప్పుడైతే మొక్కను మనము ఒక్కొక్కటి విడివిడిగా వేస్తామో అప్పుడు మొక్కనికి చక్కగా పోషకాలు అందుతాయి, బలంగా పెరుగుతాయి, చక్కని ఫలితాన్ని కూడా మనకి ఇస్తాయి అన్నమాట. ఇలా మనం నాటుకున్న విత్తనాలను ఇదిగోండి ఇలా 3-4 అంగుళాలు ఎదిగినటువంటి ఆ మొక్కలను ఒక్కొక్కటిగా తీసి మనము సింగిల్గా అంటే ఒక్క మొక్కకి ఒక్క కుండీ చొప్పున చక్కగా మనము చిన్న పాత్రల్లో వేసుకొని మనం పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి. చిక్కుడుకాయలు కూడా ఎందుకంటే మనకి మార్కెట్లోకి వెళ్ళి కొంటే ఒక పావు కేజీ కొంటే కానీ మనకి కూరకు సరిపోవండి. అలా 1-2 మొక్కలకి అన్నీ ఒక రాకపోవచ్చు. అదృష్టవంతులైతే మీకు చక్కగా మొక్క నిండుగా ఫలించిన తర్వాత మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ చిక్కుడుకాయలు వస్తాయి. కానీ ముందుగా మీరు ఇలా 2-3 మొక్కలను పెట్టుకున్నట్లయితే చక్కగా నిండుగా చిక్కుడుకాయలు మీ మేడ మీద కుండీల్లో కొలువు తీరుతాయి.